ఫ్రెండ్స్, దేవుడంటే నమ్మకం ఉంటే మాత్రమే ఈ కథ వినండి. అయితే శ్రీశైలం వచ్చిన భక్తులంతా భయంతో పారిపోతుంటే ఎన్నో పాపాలు చేసిన ఒక స్త్రీ మాత్రం ఊబిలోకి దూకింది. ఎందుకో తెలుసా? చెప్తాను. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వయంగా ఆ శివ పార్వతులే ఒక ఊబిని సృష్టించి ముసలివాళ్లుగా మారి అందులో మునిగిపోతున్నట్టు నటిస్తూ కాపాడమని గట్టిగా అరిచారు. ఆ అరుపులు విని అక్కడికి వచ్చిన భక్తులు కాపాడబోతుంటే ఆ ముసలివాళ్లు ఒక షరతు పెట్టారు. మీరు ఏ పాపము చేయని పుణ్యాత్ములైతేనే మమ్మల్ని కాపాడండి, లేదంటే మాతో మీరు కూడా మునిగిపోతారు అని చెప్పారు. దాంతో పెద్ద భక్తులమని చెప్పుకునే వాళ్ళంతా వెనక్కి తగ్గిపోయారు. కానీ మంజరి అనే ఒక వేశ్య మాత్రం అస్సలు భయపడకుండా ఆ ఊబిలోకి దిగి కాపాడింది. నువ్వు పాపాలు చేశావు కదా, నీకు భయం వేయలేదా అని అడిగితే, నేను ఇప్పుడే నమ్మకంతో శ్రీశైల శిఖరాన్ని దర్శించాను, నా పాపాలన్నీ తొలగిపోయాయి అని చెప్పింది. ఆమె నమ్మకానికి మెచ్చి శివుడు దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదించాడు. శ్రీశైల స్థల పురాణం ప్రకారం శిఖరాన్ని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోయి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని ఉంది. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.